ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపే రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సంజయ్ ఝాకి డెడ్ లైన్ మిగిలి ఉంది. ప్రజాపాలన దినోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘనను సంబంధించి వివరణ ఇవ్వాలని ఇప్పటికే సీఎస్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ కలెక్టర్ ఏం వివరణ ఇస్తారు అన్నదే సస్పెన్స్ గా మారింది. కలెక్టర్ ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో ఇప్పుడు కలెక్టర్ ఏం చెబుతారు, ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది. ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆలస్యంగా రావడం హాట్ టాపిక్ గా మారింది. కలెక్టర్ ముందుగా వచ్చి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలకాల్సి ఉన్నా లేట్ గా రావడంపై విమర్శలు వచ్చాయి. కలెక్టర్ లేకుండానే జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆది శ్రీనివాస్. తర్వాత జాతీయ గీతం ఆలపిస్తుండగా చివరి దశలో కలెక్టర్ వేదికపైకి వచ్చారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకకపోవడం, జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా రావడం పట్ల ఫైర్ అయ్యారు ఆది శ్రీనివాస్. కలెక్టర్ అయ్యుండి సమయ పాలన పాటించకపోవడం ఏంటని సీరియస్ అయ్యారు. చీఫ్ గెస్ట్ గా తాను సందేశం ఇవ్వాల్సి ఉన్నా అలాంటిదేదీ లేదని కలెక్టర్ మిస్గైడ్ చేశారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. దీంతో కలెక్టర్ తీరుపై సీఎస్ సీఎంఓకు ఫిర్యాదు చేశారు ఆది శ్రీనివాస్. ప్రోటోకాల్ను ఉల్లంఘించిన ఘటనను తీవ్రంగా పరిగణించింది రాష్ట్ర ప్రభుత్వం. అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కలెక్టర్ సంజయ్ ఝాకు సీఎస్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల్లోపు వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో ఆదేశించారు. సో ఈరోజు కలెక్టర్ ఏమని వివరణ ఇస్తారు, ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఎలాంటి సమాధానం చెబుతారు అన్నదే ఇక్కడ పాయింట్. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, కలెక్టర్ సంజయ్ ఝాకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకే వివరణ ఇచ్చే సమయం ఉంది. సో ఎటువంటి సమాధానంతో కలెక్టర్ రెడీగా ఉన్నారని అనుకోవచ్చు? రైట్, ఈ విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్. రైట్, కలెక్టర్ సంజయ్ ఝాకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకే ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి వివరణ ఇచ్చే సమయం ఉంది. అయితే ప్రజాపాలన దినోత్సవంలో ఆయన ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఇప్పటికే సీఎస్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ కలెక్టర్ ఏం వివరణ ఇస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే కలెక్టర్ ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇప్పుడు కలెక్టర్ ఏం ఆన్సర్ ఇస్తారు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, కలెక్టర్ సంజయ్ ఝాకి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకే సమాధానం ఇవ్వడానికి టైం మిగిలి ఉంది. సో ఎటువంటి సమాధానంతో ఆయన రెడీగా ఉన్నారు? రాధిక, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఈరోజు ఏదైతే ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇటు ఏదైతే నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇటు ప్రభుత్వం యొక్క చీఫ్ సెక్రటరీ తర్వాత అసెంబ్లీ సెక్రటరీ ఇద్దరికి కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల సోమవారం 3 గంటల్లోగా తమ వివరణ ఇవ్వాలి, సంజయ్ ఇవ్వాలని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యం లోపల ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎలాంటి సమాధానం చెప్తాడు అనేటువంటిది అయితే ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17th రోజు జాతీయ జెండా ఎగరేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను అక్కడ ఏదైతే అతిథిగా నియమించినటువంటి నేపథ్యం లోపల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అక్కడికి వెళ్లి జెండా ఎగరవేసేటువంటి సమయానికి కలెక్టర్ రాకపోగా ఇటు జెండా వందనం చేసేటువంటి సందర్భం లోపల సైరన్ వేసుకుంటూ వచ్చి అక్కడ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరు పైన ఇటు ఆది శ్రీనివాస్ అంటే ఇద్దరి ఒకరిపై ఫిర్యాదు చేసుకోవడంతో ఇటు ఆది శ్రీనివాస్ వర్సెస్ కలెక్టర్ అనేటువంటి కోణం లోపల మారింది. ఈ నేపథ్యం లోపల ఇటు ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యదర్శి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సంజీవ్ కుమార్ జోకు సోమవారం 3 గంటల లోప వివరణ ఇవ్వాలి అని చెప్పి అయితే ఆదేశాలు జారీ చేసినట్టు ఈ రోజు సోమవారం 3 గంటల వరకు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరు ఎలాంటి సంజాయిషి ఇస్తాడు అనేటువంటిది, ఎలాంటి వివరణ ఇస్తాడు అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే వాస్తవానికి అక్కడ జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమానికి
ఇటు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తో పాటుగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల జరిగేటువంటి కార్యక్రమం ఆ జిల్లా కలెక్టరే ముందుగా వచ్చి అవన్నీ ఇటు అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ విప్ ఎవరైతే ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి యొక్క స్పీచ్ కూడా ఇటు కలెక్టర్ ఆధ్వర్యం లోపల తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలా అక్కడ జెండా వందన సమయానికి రాకపోగా ఆ కలెక్టర్ కి సంబంధించినటువంటి స్పీచ్ ను కూడా అక్కడ నోట్ లోపల పెట్టకపోవడంతో తన స్పీచ్ ఏదని చెప్పి కూడా కలెక్టర్ ఇటు ప్రభుత్వ విప్ అడిగినటువంటి పరిస్థితి. దీన్ని అవమానంగా భరించినటువంటి ఆది శ్రీనివాస్ ఇటు సిఎస్ కు ఫిర్యాదు చేయడంతో అయితే ప్రభుత్వం ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పైన సీరియస్ గా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇటు వివరణ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉన్నటువంటి నేపథ్యం లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వివరణ ఇస్తాడా, అటెండ్ అవుతాడా లేదా అనేటువంటిది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక. రైట్ శ్రీనివాస్, ఒకవేళ కలెక్టర్ ఇచ్చిన వివరణ పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందకపోతే మళ్ళీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఇలాంటి పరిస్థితి లోపల తను అక్కడ జెండా వందన కార్యక్రమానికి లేట్ గా అటెండ్ కావాల్సి వచ్చింది, తర్వాత నిబంధనలను ఎందుకు ఉల్లంఘించవలసింది అనేటువంటి సరైనటువంటి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఇచ్చేటువంటి సమాధానంతో ఖచ్చితంగా ఇటు సిఎస్ కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంతో కూడా ఇటు అసెంబ్లీ యొక్క ముఖ్య కార్యదర్శి కూడా చేసినటువంటి, ఎందుకంటే ప్రోటోకాల్ అనేటువంటిది అసెంబ్లీ పరిధి లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇక్కడ ప్రభుత్వ విప్పే స్వయంగా తనను ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారని చెప్పి ఫిర్యాదు చేయడంతో ఇటు ఎలాంటి సంజాయిషి ఇస్తాడు అనేటువంటిది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సంజాయిషితో ఖచ్చితంగా సంతృప్తి చెందుతాడా లేదా అనేటువంటిది కూడా చూడాలి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు సందీప్ కుమార్ జా 3 గంటల లోపల ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి వివరణ ఇస్తాడు, ఎలా సమాధానం చెప్తాడు అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.